సింగరాజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాజీ సర్పంచ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మీరు సర్పంచ్గా 5 సంవత్సరాలు పరిపాలించారు సార్. ఈ విలేజ్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. ఆర్గానిక్ ఏ విధంగా అమలవుతుంది సార్? మాది నల్గొండ డిస్టిక్ దేవకొండ నియోజకవర్గం. మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామాధ రామేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే గారు నేను సింగరాజపల్లి గ్రామానికి సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించాను. మా ప్రభుత్వ హయాంలో రైతులకు రైతు బంధు టైంకు పంటకు పెట్టుబడి సీజన్లో టైంకు అందేది. అదేవిధంగా గ్రామంలో ఉచిత కరెంటు కానీ కరెంటుకు సక్రమంగా నాణ్యమైన కరెంటు, ఇప్పుడు ఈ కరెంటు కాకుండా నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు అందించారు. మాకు గృహాలకు కూడా ఎలాంటి కరెంటు అవకతవకలు లేకుండా అందించారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, ప్రతి ఆడపిల్లకు పెళ్ళైన ఆడపిల్లను వదలకుండా ప్రతి వారికి కళ్యాణ లక్ష్మి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వారి రైతు కుటుంబాలు పేదవాళ్ళు చనిపోయిన కుంట భూమి ఉన్నా కానీ రైతు బీమా 5 లక్షల రూపాయలు ప్రతి దినాల ఊరకే అందించే కార్యక్రమం చేసినాము. అదేవిధంగా గ్రామాల్లో మత్స్యకార కార్మికులకు చెరువులో చేప పిల్లలు కానీ ప్రతి సీజన్లో చేప పిల్లలు చెరువులో అందించేది. అదేవిధంగా రుణమాఫీ కేసీఆర్ ప్రభుత్వం 15వ సంవత్సరంలో 2 సార్లు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు కూడా సక్రమంగా అందించారు. అదేవిధంగా పింఛన్లు, ఆసరా పింఛన్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 పింఛన్లు ఏకదాటిగా 2000 రూపాయలు తీసుకుపోయాడు. అదే ఒక పాత పింఛన్లు కాబట్టి మా గ్రామంలో ఉదాహరణ తీసుకుంటే దాదాపు 90 పింఛన్లు కొత్త కేసీఆర్ గారు ఇచ్చిండు. రేషన్ కార్డు కూడా అంతకుముందుకున్న ప్రభుత్వం మిగతా రేషన్ కార్డు ద్వారా 120 రేషన్ కార్డు కొత్తగా మేము మంజూరు చేయని మా ఊరికి. అదేవిధంగా రోడ్లు, సీసీ రోడ్లు కానీ గ్రామాల్లో గ్రామ పంచాయతీ నిధులతోటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు, చెత్తకు రోజువారీగా చెత్త సేకరణ. ఇంతవరకు గతంలో చెత్త ఎక్కడ ఉంటే అక్కడ పెంట కుప్పలు ఊరు మధ్యలోనే ఇళ్ల మధ్య పెంట కుప్పలు ఉండేది. ఈ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చినాక ఏ రకమైన చెత్త పట్టణాలకు ధీటుగా గ్రామ పంచాయతీలు పల్లెలు బాగా అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా మిషన్ భగీరథ ట్యాంకి, ప్రతి గ్రామానికి ఒక ట్యాంకి, గ్రామానికి కాకుండా తండాల కుడక మార్పుల తండాల కుడక వాటర్ ట్యాంకులు పెట్టి మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి మంచినీళ్ళ కార్యక్రమం చేసిండు. ఆ వాటర్తో మంది వాటర్ తాగుతూ రోగాల బారి నుంచి కాపాడుకున్నారు కేసీఆర్ గారు. అదేవిధంగా ముసలి వాళ్ళకు కంటి చూపు అందని వారికి కంటి వేలు కార్యక్రమం మీద కన్ను చూపు ఉడక అందరికి అద్దాలని పంపిణీ, ఇంకోటి ఆపరేషన్ ఉడక ఉచితంగా తీసుకెళ్ళి చేయించారు. అదేవిధంగా మన రవీంద్ర కుమార్ గారి సహకారంతో మా గ్రామంలో నిరుపేదలు ఈ హాస్పిటల్లో డబ్బులు పెట్టలేక కొంతమంది చాలా ఇబ్బంది పడరు. అలాంటి వారికి ధైర్యంగా నేను కానీ రవీంద్ర కుమార్ గారిని మీరు హాస్పిటల్లో డబ్బులు పెట్టి చేయించుకోండి, మేము గవర్నమెంట్ పరంగా మేము ఇప్పిస్తామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించినాం. అదేవిధంగా మా గ్రామంలో 2-3 ఎస్సీ కార్మికులు గూడగూలి చనిపోయారు. వారి కూడా ఒక్కొక్కరికి 3,50,000 రూపాయల చొప్పున ఒకరికి, 8 లక్షల రూపాయల చొప్పున ఒకరికి సీఎం ఎల్ఓసి ద్వారా డబ్బులు వాళ్ళకి ఇప్పించినాం. వారికి డబ్బులు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. చెత్త ట్రాక్టరే కాకుండా దానికి ఒకటి ట్యాంకర్ ఏర్పాటు చేసి ట్యాంకర్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంకర్ ద్వారా గ్రామాల్లో దాదాపు మా గ్రామంలో నేను పెట్టిన మొక్కలు 35,000 మొక్కలు మా గ్రామంలో నాటిన. మొత్తం రోడ్లు ఏమడి కానీ పల్లె ప్రకృతి వనాలు మా గ్రామానికి ఆమ్లెట్ తండ ఉంది, ధర్మతండ అని. ఆ తండా కూడా ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అక్కడ 2,000 మొక్కలు, గ్రామాల్లో 2,000 మొక్కలు. ఆ రోడ్ల మడి ప్రతి రోడ్డు ఇడవకుండా రోడ్డు కానీ గుట్టలు కానీ గవర్నమెంట్ స్థలాలు ఉంటే అక్కడ గుర్తించి అక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు ఇప్పుడు చాలా పెద్దగా పెరిగి ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని పండ్ల చెట్లు కూడా పెట్టాము మేము అప్పట్లో. ఆ విధంగా కేసీఆర్ గారి చొరవ వల్ల ఈ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా సీసీ రోడ్లు గ్రామాల్లో ప్రతి కొంత మిగిలిపోయిన మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత లేని ఇండ్లు లేకుండా ప్రతి ఇంటికి మోడల్ విలేజ్గా మేము తీసుకొని ప్రతి ఇల్లుకు ఒక ఇంకుడు గుంత, మరుగుదొడ్లు లేని ఇల్లు లేదు, ఇంకుడు గుంత లేని ఇల్లు లేదు. మనగా ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. గుళ్ళు కానీ బళ్ళు కానీ అన్ని విధాలు మేము అన్ని పథకాలు అందించి ఈ గ్రామంలో ఈ కేసీఆర్ చొరవ వల్ల మన రవీంద్ర కుమార్ గారి అండదండలతో మేము విధంగా చేసుకున్నాం. మా గ్రామంలో పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలు ఈ విధంగా చాలా ఏర్పాటు చేసుకున్నాం. బోర్లు కొత్త గ్రామ పంచాయతీ బోర్లు వేసుకున్నాం. మోటార్లు ఎన్నో గ్రామాల్లో ఎదురకు వీధి లైట్లు లేకపోయేది. దసరా పండుగ వేస్తే మళ్ళీ దసరా పండుగ ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు, అంతకుముందు తెలంగాణ రాకముందు. ఇవి ఇప్పుడు ఎల్ఈడి లైట్లతోని గ్రామాల్లో ప్రతి స్తంభానికి ఒక లైటు
ఆ విధంగా పట్టపగలు ఎట్లుందో నైట్ కూడా ఆ విధంగా ఉండేటట్లు లైట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా ఆ లైట్ వేసే దిక్కు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో లైట్ వేసే దిక్కు లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని ఏడవాడ గ్రామ పంచాయతీ డాక్టర్ డీజిల్ కూడా డబ్బులు ఎప్పుడైంది. ఆ కార్మికులకు కూడా నెలవారీ జీతం కూడా సక్రమంగా అంతలేదు. వాళ్ళు ఒక పని చెప్తే కూడా మాకు డబ్బులు వస్తారు, మేము ఏం చేయాలి, ఎట్ట బతకాలనే విధంగా వాళ్ళు రోడ్ల పడరు. ప్రతి వారికి ఇబ్బంది. ప్రతి వారికి అంటే రైతులు కూడా రైతు బంధు సక్రమంగా అంతలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు మొత్తం ఏవేసిండు. రైతు భరోసా అని చెప్పి కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15 ఇస్తున్నారు. 15 లేదు, అసలు 10 లేదు, మొత్తం 10 కూడా పోయింది. ఇదివరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేది ఉంటే ఇదివరకు మా ఊరు పేదవాళ్ళు ఉంటే దరఖాస్తు పెట్టుకునేది. ఇప్పుడు అవి కూడా లేవు. గత ప్రభుత్వం మీద మేము అప్లై చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులే వాళ్ళు ప్రచారానికి అప్పుడొక్క చెక్ ఇచ్చుకుంటా ఫోటోలకు బోధిస్తారు తప్ప వాళ్ళు చేసిన ఒక కాగితం తీసుకోలేదు, ఒక చెక్కు వాళ్ళు ఇప్పలేదు. ఆ చెక్కులు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నవే. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఒక్క చెక్కు ఇప్పటి వరకు వాళ్ళు ఆన్లైన్ చేసింది లేదు, వాళ్ళు ఇచ్చిన చెక్కులు లేవు. మొత్తం గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చెక్కులే ఇప్పుడే ఆ ప్రచారానికి ఆర్భాటంగా మండలానికి ఒక 10 చెక్కులు 20 చెక్కులు ఇచ్చుకుంటా ఫోటోలో పోజిస్తూ తప్ప వాళ్ళు ఇచ్చినవి ఏమి లేవు, దాఖలాలు లేవు. విధంగా రైతులు ఇప్పుడు ఒడ్లు పండించారు. సన్న ఓట్లకు గిట్టుబాటు ఫస్ట్ మొత్తం ఓట్లకు ఇస్తున్నాడు బోనస్ 500. ఇప్పుడు సన్న ఓట్లకు కానీ పెట్టిండు. ఆ సన్న ఓటుకి ఇప్పటివరకు సీసీ కేంద్రాలు ఓపెన్ చేశారు. ఆర్పాడానికి ఓపెన్ చేసి పేపర్లు వేసుకున్నారు. కానీ ఒక్కదానం కాట పెట్టలేదు, ఒక జోకలేదు. ఇంకా ఆర్డర్ రాలేట, సన్న ఓటుకి ఆర్డర్ రాలేట. ఆర్డర్ ఎప్పుడు రావాలి? ఆ ఒడ్డు పోసుకురు, ఎండ పోసుకురు, కళాలు మొత్తం నిండిపోయినాయి. రైతులు రోజు నాణ్యత లోపం ఉందని చెప్పి రోజు ఎండ పోస్తురు, ఆరబెడుతురు, ఎండ పోస్తురు. ఇదే విధంగా జరుగుతుంది. కానీ వాళ్ళకి ఇలాంటి కొనే దిక్కు లేదు, ఆ బోనస్ లేదు, అంత బోగసే అది. ఈ ఒడ్డుకు అసలు ఈ ఒడ్డు కొట్టే బాగా ముక్తురాలు, ఆ ఒడ్డుకు కొనడం లేదు. చాలా రైతులు ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ముసలి వాళ్ళకు కూడా పింఛన్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సక్రమంగా నెల వారిగా ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో ఇందులో 2 నెలలు ఎగబెట్టారు. మధ్యలో డేటు దాడ కొట్టుకుంటా 20 తారీఖు ఇచ్చేది, 1 తారీఖు ఇచ్చుకొని ఫస్ట్ పోయి మళ్ళీ 20కి వచ్చింది. మధ్యలో ఆ విధంగా ముసలి తెలియకుండానే 2 నెలలు మోసం చేసి 2 నెలలు పింఛన్ ఎగబెట్టారు. అదేవిధంగా గ్రామాల్లో మిషన్ బాధిత నీళ్ళు కూడా సక్రమంగా చూసేవాళ్ళు లేరు. ఇదివరకు ఉన్నప్పుడు ట్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాంకులు మిషన్ బాధిత ట్యాంకులు శుభ్రం చేసేది. ఇప్పుడు ఆ శుభ్రం చేసేటప్పుడు లేరు. ఆ నల్లాలు సక్రమంగా వదులుతలేరు, ఆ నీళ్లు చక్కగా వస్తలేవు. ఆ నీళ్ళలో లోపం ఉంది. ఎట్లంటే అక్కడ అయ్యే పెట్రోల్ కూడా మంచిగా శుద్ధి చేస్తలేరు. కాబట్టి ఆ నీళ్ళు మన బోర్ నీళ్ళు ఎట్టునో అట్టే నీళ్ళు వస్తున్నాయి. అది కూడా దాని మీద చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలో ఒకటైన ఉచిత బస్సును కూడా ఏర్పాటు చేసింది సార్. ఈ ఉచిత బస్సు ద్వారా మహిళలు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు? ఆ ఉచిత బస్సు ద్వారా లబ్ధులు అంటే ఇప్పుడు చాలా మంది బస్సుతో ఉపయోగం లేదు. ఏదంటే పని లేని వాళ్ళు పోయేది బస్సు ఎక్కేది. కానీ రైతులు రోజువారీ కూలి చేసుకుంటూ ఒక రోజు పని ఉంటే ఎంతో పని అవుతుంది ఇంటికాడ ఉంటే వాళ్ళు ఏడిపోతారు చెప్పు. పోతే సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు అవుతారు. ఆ 3 సార్లు అయ్యే ఖర్చు ఎంత? మామూలుగా దేవరకొండ మేము పోయే ప్రాంతం డెండి, చారగొండ. దేవరకొండ పోతే ఒక 20 రూపాయలు ఛార్జీ, డెండికి పోతే ఒక 10 రూపాయలు ఛార్జీ, చారగొండ పోతే 10 రూపాయలు ఛార్జీ. ఈ ఛార్జ్ అంటే వాళ్ళ ఉపయోగం మొత్తం వాళ్ళ కొట్టేది సంవత్సరం పేరుదా 3-4 సార్లు కానీ పేంబరాలు అయితే ఒక 200 రూపాయలు ఉపయోగం మొత్తం. అదే ఆ 200తో కాదు, రైతులు చేసుకుంటే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తే 5,000 ఇస్తే అంటే ఒక 5 ఎకరం 5 గుంటల పైగా కావాలి ఇచ్చే రైతు మొత్తం బస్ ఛార్జ్ మొత్తం పెడితే. ఆ విధంగా బస్సులలో ఎవరు మాకు ఎలాంటి రైతుల మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు కూడా తిడుతున్నారు, బస్సు ఓడబెట్టమని ఎందుకు పెట్టింది బస్సు మాకు ఇస్తున్న 25 ఇస్తామని మాకు నెలకు 6 నెలలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆశపడి మేము ఓట్లు వేసినాం. ఆ 25 లేకుంటే బస్సు పెట్టి ఈ బస్సుతోనే ఇంటికి ముగించిన చెప్పి వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు మహిళలు. సార్, ఇక్కడ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో నకలగండి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ రైతులు చాలా లబ్ధి చేకూరుతుంది సార్. మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు సార్? మా ప్రభుత్వం కేసీఆర్ గారు చేయలేక కాదు, ఆయన ఎంతో మేధావి. కాకపోతే మనకు కలకొర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇద్దాం అనుకున్నాడు. అంటే ఆ నీళ్లు మనకు ద్రావిడ ద్వారా వచ్చే నీళ్ళు కాబట్టి అక్కడి నుంచే మనకు మామూలుగా డెండిసర్ ఎప్పుడు గతంలో మేము చిన్నపిల్లలు చూసేది నిత్యం 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి నిండేది చెరువు. ఇప్పుడు ఎట్లుందంటే ప్రతిసారి పడలేక ప్రతిసారి చెరువు నిందనే ఉండాలి. ఇప్పుడు నిండుకునలేక చెరువు అలు పోతుంది. ఇంకా అంటే ఆ నీళ్ళు ఎవరు చేసిన అది దారి కేసీఆర్ గారు చేసింది. ఆ నీళ్ళు బట్టి దానివల్ల నీళ్ళు వస్తున్నాయి, మనకు ఉపయోగం ఉంది. కానీ ఈ నీళ్ళు ఇచ్చి మనం చేస్తాం, 2 నీళ్ళు మనం వాడలేం కదా. ఆ నీళ్ళు మనకు సరిపోతాయి. ఈ రైతులకు మనం ఏసింగ్ కూడా డెండి డ్యామ్ కింద వాటర్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు వానాకాలం పంటలన్నీ ఏసింగ్ పంటలు మాతాయి. ఆ నీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన నీళ్ళు కావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నీళ్ళే కావాలి. ఆయన ఇచ్చిన నీళ్ళు అవి. ఆ నీళ్ళతో గ్రామాలలో బోర్లలో నీళ్ళు దొరుకుతున్నాయి. అంతకుముందు బోర్లు పోయిపోయింది మా దగ్గర, మొత్తం మోటార్లు కాలిపోయేది. ఇంకోటి ట్రాన్స్ఫారాలు కూడా గత ప్రభుత్వంలో ఒక్కసారి ట్రాన్స్ఫారం అవ్వలేదు, కలలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి 10 మంది రైతులకి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి.
పోతే ఉడక అక్కడ ఇచ్చే దిక్కు లేదు. మల్లెపల్లి షెడ్ తీసుకుపోతే వాళ్ళు ఇంకా లంచాలు ఇస్తే ఇచ్చే పరిస్థితి ఉంది. 2000 3000 తీసుకొని 5,000 అని చెప్పి ఒక వారం 10 రోజులు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని ఇస్తారు. ఇద్దరు ఆడ సీరియల్ అయింది. ఇద్దరు గతంలో ఎట్లా సీరియల్ ఉందో ట్రాన్స్ఫార్మర్లకు ఈ 10 సీరియల్ పెట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ అందిస్తారు. అయితే చాలా ఇబ్బంది పడుతారు రైతులు. ఎవరికి సుఖం లేదు. ఇలా అందరికీ అదే విధంగా ఇబ్బంది పడుతుంది. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కులగణన బీసీ వర్గీకరణ కోసం కులగణన సర్వే నిర్వహిస్తుంది సార్. దీని ద్వారా ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది అంటారు? ఈ కులగణనతో బోగస్ అది కులగణన కాదు. అల్ల 75% అడిగారు. ఆయనకి ఏం అవసరం? కులగణన చేస్తే కులానికి సంబంధించి కులగణన చేయాలి. గ్రామాలలో ఓటర్ లిస్టులు ఉన్నాయి. వార్డు వైజ్ ఓటర్ లిస్టు మొత్తం డివైడ్ చేసి పెట్టారు. దానివల్ల చూస్తే కులగణన చేయొచ్చు. కులగణన పెడితే కులగణన నమ్ముతున్నాడు. కానీ అది ఒక బోగస్ అది. అందులో మొత్తం 75% అడిగిండు. నీకు ఎంతమంది పిల్లలు, నీ పిల్లలు ఏం చేస్తారు, నీ పిల్లలు అమెరికా పోయిరా, నీకు రోగం ఉందా, ఇవన్నీ అవసరం లేని ప్రశ్నలు. ఇవన్నీ ఆ ప్రశ్నలతో నేను సంబంధం. కులం అంటే కులగణన ఒకటే చేయాలి. ఆయన కులగణన చేసి నీదేం కులం అడగాలి, నీ మతం ఏందని అడగాలి. అది ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ ఆయనకి ఏమవసరం? నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నీకు ట్రాక్టర్ ఉందా, నీకు కారు ఉందా, ఇవన్నీ బోగస్ ఇది. ఎందుకంటే నేను చేసేది మొత్తం ఉన్న రేషన్ కార్డు తొలగించనిక, ఉన్న పింఛన్లు తొలగినాక. ఇదే దీనివల్ల రైతులు మొత్తం రైతులు ఉంటారు. ఈ గ్రామ ప్రజలు మొత్తం ఇదే విధంగా భావిస్తారు. దాని సర్వే కూడా ఎవరు పగరపాది ఎవరు చెప్తలేరు. అయినా చెప్పారు. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఏమవసరం? ఇద్దరు కేసీఆర్ చేసినప్పుడు సర్వే చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి తిట్టిండు. ఆ ప్రెస్ మీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ కులగానే ఎందుకు, మన ఆస్తి ఎందుకు వెళ్ళాలి, ఎవడో పిచ్చోడు వస్తే మన ఎందుకు వెళ్ళినాడు అని. ఈయన పిచ్చోడా లేదా ఎవరైనా సీఎం పిచ్చోడా లేదా మంచివాడు ఆయన్ని. ఈ విధంగా చాలా ఇబ్బంది పెడుతుండు. ఇవన్నీ ప్రశ్నలు అవసరం లేదు అని మేము జనం కూడా తిరస్కరిస్తారు. సరే ఏదో గవర్నమెంట్ సరే ఇబ్బంది ఎందుకు, మాకు ఇబ్బంది జరుగుతుంది, ఆధార్ కార్డు ఎవరికి మాకు వస్తూ రావని భయానికి ఇస్తారు. కానీ భక్తిగా ఓడిస్తారు ఆధార్ కార్డులు. ఇవన్నీ భయానికే ఇచ్చేది. సార్ గతంలో కూడా కేసీఆర్ గారు సర్వే నిర్వహించారు సార్ కులగణన. దాంట్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దీంట్లో ఎలాంటి నిబంధనలు పెట్టిస్తారు? ఆయన పెట్టిన నిబంధన రేషన్ కార్డుల కులాల కుటుంబం ఎంతమంది ఉన్నారు, మీకు రేషన్ కార్డు ఉండవా లేవా, మీరు ఏం చేస్తారు వృత్తి, మీకు భూమి ఎంత ఉంది, ఈ డాటా అడిగిన తప్ప మీకు ఆడపిల్లలు ఎంతమంది, మీకు స్థితిగతి ఎట్లా ఉంది, మీ కుటుంబం ఎట్లా ఉంది, మీకు భూమి ఉందా లేదా, ఇవి అడిగిన తప్ప ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్లు అలా లేవు. ఇవన్నీ దాని చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి క్వశ్చన్లు మొత్తం. ఇలా అంటే ఈయన అనేది మొత్తం ఈ ప్రభుత్వం చేసే పనులను చేస్తలేరు కాబట్టి జనం తిడుతున్నారు. దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ సర్వే పెట్టి అంతే. ఏమంటున్నారు సార్ అంటే ఊళ్ళో లీడర్లు ఏం చెప్తారు, ఆ లీడర్లు మేము ఇల్లు ఇస్తున్నాము, డోర్ స్టిక్కర్ వేసారు, ఈ స్టిక్కర్ వేసానికి మీకు ఇల్లు వస్తుంది, మీకు ఇల్లు ఏమో చెప్పురి, నాకు పింఛన్ వస్తలేని చెప్పున్నాడు. కానీ ఎంత బోగస్ ఇల్లు పింఛన్ అంటే ఆల్రెడీ దరఖాస్తు మనం మీసేవలో చేసుకుంటే పింఛన్ లేనివాడు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇల్లు లేనివాడు దరఖాస్తు చేసుకో. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి వారికి ఆన్లైన్ పెట్టాడు. పార్టీ వదిలే ఆయన ప్రతి ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ పెట్టు. ఇప్పుడు రేషన్ కార్డు లేదని రాపించుకుంటారు. మన ఆన్లైన్ ఎందుకు మీసేవలో ఆన్లైన్ కట్టించుకొని మీసేవలో రేషన్ కార్డు అప్లై చేసుకోని చెప్తారు. మళ్ళీ అంటే ఇలా అడిగేది అలా చేసేది. ప్రజాపాలన పెట్టి అలా రేషన్ కార్డు ఏమో గుర్తించరు, ఇల్లు లేమో గుర్తించరు. ఇల్లు లేదు, ఆ రేషన్ కార్డు లేదు. మళ్ళీ ఇప్పుడేది కాదు వాళ్ళు చెప్పే ప్రచారం ఎక్కువ ఉంది. అది అంత బోగస్ ప్రచారం ఇది, ఎవరు నమ్మతలేడు. కాకపోతే మామూలు కొంతమంది తెలియని అమాయకులు మాత్రం నమ్మి పోరాడుతారు. నీకు ఇల్లు వస్తాడంటే నమ్ముతారు, నీకు పింఛన్ ఇస్తాడంటే నమ్ముతారు. నమ్మినాక ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుంది. 11 నిమిషాలు అర్థమవుతుంది వాళ్ళకు. కొంతమంది ఎన్ని తిరిగిరు, ఇంకా చాలా మందికి అర్థమవుతుంది భవిష్యత్తులో. సార్ ఇప్పటి వరకు కూడా రైతులకి రైతు బంధు వేయలేదు సార్. రైతులు ఏ విధంగా ఉన్నారు సార్? ఇక్కడ చాలా రైతులు వాళ్ళ మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకత చాలా ఉంది. వాళ్ళ మీద ఎట్లంటే ఒడ్డు వంట లేదు, కరెంటు శాఖ వస్తలేదు, ఈ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇంకో విధంగా రైతు బంధు లేదు. అసలు రైతు బంధు మెయిన్ వాళ్ళకి. రైతు బంధు అంటే పెట్టుబడి సాయానికి ఇప్పుడు నిన్న మన అంతకుముందు రైతులు ఎవరు పెట్టుబడికి బయట సాగుతానికి పోయేది. ఈ సంవత్సరం పోయే పరిస్థితి తెచ్చింది. ఇప్పుడు తెచ్చుకోరు. పంట వాళ్ళకే జోకాలి. ఇప్పుడు పంట పత్తి వాళ్ళకే జోకాలి, ఒడ్డు వాళ్ళకే జోకాలి. ఆయన కొనేకాలు కొడతాడు, ఇచ్చగానికి రైతులకు ఆ విధంగా తయారైపోయి. ఇప్పుడు ఆ విధంగా చాలా ఇబ్బంది పాలన, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాళ్ళు పట్టుబడి 10 సీట్లు కదా ఇప్పుడు. సార్ ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికలలో మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ మీరు అధికారం అంటే మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? చెప్తాం. గ్రామాల్లో గ్రామ పంచాయతీ వచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తాం. గ్రామ అభివృద్ధికి తోడ్పాటు. గతంలో ఏ విధంగా ₹1 ఫ్రాడ్ జరగకుండా విధంగా చేసాము, అంతకంత రెట్టింపుతో గవర్నమెంట్ వ్యతిరేకతతో ఇంకా మంచి పనులు చేస్తాం. ప్రజల చొరవ మేలుకొంటాం. అదేవిధంగా వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి ఈ సంవత్సరం ఈ సర్పంచ్ కాలం కూడా సంవత్సరం అయిపోయింది మాకు. ఇప్పుడు మేము సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అయితే మా ప్రభుత్వం వచ్చాక సంవత్సరాలు కొనసాగుతాం. ఇప్పుడు చేయని ఉంటే అప్పుడు చేస్తాం మా పనులన్నీ. ఆ సంవత్సరం వల్ల మేము పూర్తి మా ఎమ్మెల్యే గారితో, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరితో అభివృద్ధి చేస్తాం. పలాని రోడ్లు కానీ, ఈ పింఛన్లు కానీ ఇప్పుడు మా వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, మా బీఆర్ఎస్ పార్టీలకు ఇంటికి ఇవ్వకపోవచ్చు అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం మాకు ఇట్లా గడువు ఉంటుంది మా సర్పంచ్ పదవిగా.
అప్పుడు మేము చేయగలుగుతాం, చేస్తాం. సార్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా ఉంది సార్? ఇంకా వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకు పైన ఆఫీసర్లు ఏమో ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళకు ఊళ్ళల్లో ట్రాక్టర్ నడపాలంటారు, బ్లీచింగ్ పౌడర్ చేయాలంటారు, దూరం మంది కొట్టాలంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా కొడతారు? ఒక ట్రాక్టర్ మాత్రమే డీజిల్ 2 లీటర్లు 3 రోజులు డీజిల్ నడుపుతారు. కానీ వాళ్ళ జీతాల పరిధి నడుపుతారు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మా గ్రామ పంచాయతీకి ఇంతవరకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 50,000 రూపాయలు గ్రామ పంచాయతీ నిలిచినంతే. ఈయన వల్ల ఎంత గ్రామ పంచాయతీ లాస్ అవుతున్నాం అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా మొత్తం మళ్ళీపోతున్నాయి. గ్రామాలకు వస్తలేదు మొత్తం. దాదాపు మా గ్రామానికి నెలకు 1,40,000 రూపాయలు వచ్చేది కేంద్రం పండిన. అవన్నీ మొత్తం బంద్ అయిపోయినాయి. ఇంకా జీతాలు ఇస్తారా చెప్పి ఒక 50 రూపాయలు వేసాడు. తలా 3 నెలల జీతాలు ఇచ్చింది దసరా పండుగ ముంగల. ఇప్పుడు వాళ్ళ జీతాలు లేవు. వాళ్ళు పని చెప్తే కూడా కోపడుతున్నారు. ఇప్పుడు మాకు జీతం వస్తలేదు, మేమేం చేయాలి, ఎట్లా బతకాలి చెప్పి వాళ్ళ ఇబ్బంది పాలేవారు. ఆ సెక్రటరీ కూడా తలకాయ పట్టుకుంటారు. ఎప్పుడు సర్పంచులు వస్తారా, ఎప్పుడు దొరుకుకోవాలో ఆ చూస్తారు. సర్పంచులు వస్తే అలాగే రిటైర్ అవుతుంది, పక్క జరుగుతూ చూస్తున్నారు. అదేవిధంగా ఉంది కానీ వాళ్ళకి చాలా ఎలాంటి మేలు లేదు. కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పలేరు ఆఫీసర్లు కాబట్టి వాళ్ళ మిసాలు ఇక్కడ తిరుగుతున్నారు. అంతే వాళ్ళు అంతగా చేయలేదు. సార్ నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా 100% వస్తాం. ఎట్లంటే ఈ రైతులను మోసం చేసారు, ప్రతి వారిని మోసం చేసారు. లేడీస్లో 15,000 రూపాయలు ఇస్తా చెప్పి ఓటు వేపించుకోరు. అలా ఇంతవరకు 1,500 లేవు. ముసలిళ్ళకు 2,000 పింఛన్లు పోయి 4,000 ఇస్తున్నాడు. 2,000 దిక్కులే వాళ్ళకు. రైతులకు రైతు బంధు 10,000 ఇస్తున్నారు. 10,000 ఇస్తున్న కేసీఆర్కు వీళ్ళు 15 ఇస్తున్నారు. ఆ 15 ఇంతవరకు దిక్కులేదు. ప్రతి అన్నిట్లా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇస్తున్నాడు, ఆ తులం బంగారం లేదు. మహిళలకు స్కూటీలు ఇస్తున్నాడు, అది లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకు పరీక్షలు పెట్టి అన్ని చేసి ఈయన వచ్చి కాగితాలు వచ్చిన అంతే. కాగితాలు వచ్చి మేము ఇచ్చినా చూపించుకుంటున్నాం. అంతా సమాచారం తప్ప ఆ పిల్లలకు అందరూ తెలుసు ఉద్యోగాలు ఎవరిచ్చారు, ఏ ప్రభుత్వం అందరూ తెలుసు వాళ్ళకు. ఈయన ఇచ్చే పత్రాలు చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. పత్రాలు వచ్చినాడు ఆ విధంగా తయారైపోయింది. గవర్నమెంట్ చాలా వ్యతిరేకత ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.